అందుకే ప్రథమ నమస్కారం వేదం ఎవరికి చేయించింది అంటే అమ్మకే చేయించింది. కారణం, అమ్మ ఎలా పరబ్రహ్మం అవుతుంది? ఒక ఆడది అమ్మ కావాలి అంటే అంతకుముందు ప్రాథమికంగా ఆమె స్త్రీ అయి ఉన్నది, ఆమె ఆడపిల్ల అయి ఉన్నది. తెలుగులో ఆడపిల్ల అండంలోనే ఆమె యందు లక్ష్మీతత్వాన్ని చెప్తారు. ఆమె ఏడపిల్ల కాదు, ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఇక్కడ ఉండాలని నేను కోరుకోను కూడా. నా కడుపున ఒక కూతురు పుడితే ఆమె ఎందుకు నా కడుపున పుట్టింది అంటే పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ అంటారు, ఏదో గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిటుల ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టింది అని గుర్తు. ఆమె ఎవరిని వెతుక్కుంటుంది? ఎప్పుడు నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం సకల జగన్మాతరం. ఆ తల్లి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు, అతనితో కలిసి ఉంటుంది తప్ప అతని కన్నా వేరొకరితో కలిసి ఉండడాన్ని ఆమెకి సుఖప్రదము కాదు, సంతోషదాయకము కాదు. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, అంత గొప్ప స్థానం భర్తృస్థానం, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీ స్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు.